హే రామా, లేదా మేఘాలను పంపు, లేదా మరణాన్ని పంపు, ఇక నీటి లేకుండా ఇలా ఇక తాళ్లలేం. హే భగవంతుడా, లేదా నీటి నీవ్వు, లేదా మాకు మరణాన్నివ్వు. అందరూ, నేనొక అద్భుతమైన యంత్రం తయారుచేశాను. అది గాలి నుంచి నీటిని సృష్టిస్తుంది. ఇది అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్. బాబూ, నువ్వు ఇది ఎలా తయారుచేశావు? కొన్నిసార్లు చరిత్ర పెద్ద నగరాల్లో రాయబడదు. కొన్నిసార్లు అది ఒక చిన్న గ్రామంలోని పాడుబడిన ఇంటి మూలలో పాత మోటార్లు, తుప్పుపట్టిన భాగాలు మరియు ఒక బిడ్డ యొక్క మొండి కలల మధ్య జన్మిస్తుంది. నగరం నుంచి కోసుల దూరంలో రాజస్థాన్ యొక్క కాలుతున్న ఎడారి మధ్యలో ఉన్న భగత్పూర్ గ్రామం. ఒకప్పుడు ఆ గ్రామం హరితవనంగా ఉండేది. ఒక కాలంలో ఈ గ్రామం మట్టిలో సంపద యొక్క సుగంధం వెదజల్లేది. చెరువుల్లో నీరు మెరిసేది, బావులు నవ్వేవి, మరియు పొలాల్లో అల్లరి పంటలు గాలితో మాట్లాడేవి. కాని కాలం ఈ గ్రామం నుంచి అంతా లాగేసుకుపోయింది. ట్యూబ్వెల్స్ నుంచి భూమి నుంచి నీటిని పీల్చి పొలాల తాగును తీర్చే ప్రక్రియ ఇంతగా పెరిగిపోయింది. చూస్తుండగానే భూమి నీటి స్థాయి పాతాళంలోకి చేరుకుంది. ఫలితంగా గ్రామంలోని నలకూపలు, హ్యాండ్పంపులు, నల్లీలు నీటినివ్వడం మానేశాయి. రైతులు గాఢమైన ఆశతో ఆకాశాన్ని చూసేవారు. మిగిలినది ప్రకృతి యొక్క కోపం మరియు మారుతున్న వాతావరణం పూర్తిచేశాయి. వర్షం దూరమైంది. భూమి గర్భం ఎండిపోయింది. తీవ్రమైన వేడితో చెరువులు ఎండిపోసాగాయి. గ్రామంలోని హ్యాండ్పంపులు తుప్పుపట్టి ప్రాణాలు విడిచాయి. చెరువు దిగువన చీలికలు పడ్డాయి. బావులు ఎండి కేవలం గొయ్యలుగా మారాయి. వీధుల్లో పిల్లల నవ్వులు గుండెలు కొట్టేవి. కాని ఇప్పుడు ఇక్కడ కేవలం నిశ్శబ్దం మాత్రమే. అది ఎవరి అరుపు కంటే భయంకరమైన నిశ్శబ్దం. ఇక్కడ గాలి కాదు, లూ దెబ్బలు వీస్తాయి. అవి మనిషి శరీరం నుంచి చెమట కాదు, అతని ఆత్మ నుంచి ఆశను పిండేస్తాయి. ఇప్పుడు భగత్పూర్లో 4 వైపులా ఒకే స్వరం: నీరు, నీరు, నీరు. గ్రామం మధ్యలో ఒక పక్కా ఇల్లుంది. సర్పంచ్ జగత్సింగ్ ఇల్లు. అతను దబంగ్, బలవంతుడు మరియు లోపలి నుంచి భగత్పూర్ భూమి అంత ఎండినవాడు. అతని ఇంటి ఆవరణంలో ఒక బావి ఉంది. ఇప్పటికూడా నీరుంది. కాని ఆ బావి చుట్టూ ఇనుప గ్రిల్లుంది మరియు 2 లాఠీలు కాపలా ఉన్నారు. బయట గ్రామస్థుల గుంపు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, అందరి చేతుల్లో ఖాళీ పాత్రలు. డబ్బు ఇచ్చినవాడే నీటిని పొందుతాడు. ఒక అసహాయ గరీబ్ స్త్రీ ఏడుస్తూ, సర్పంచ్ జీ, నా బిడ్డ 2 రోజుల నుంచి దాహంతో ఉంది. ఆమె గొంతు ఎండి కంటిగా మారింది. ఒక లోటా నీరివ్వండి. నీరు కావాలంటే ధర ₹50 ఒక మట్టికి. ఇవ్వగలిగితే తీసుకో, లేకపోతే దారిచూడు. ₹50 మేమివ్వలేం. అయితే 5 కోసుల దూరంలోని ప్రభుత్వ బావికి వెళ్లి చచ్చిరా. లాఠీలు దెబ్బలు తీస్తాయి. గుంపు చెదిరిపోతుంది. సర్పంచ్ నవ్వు గుండెలు కొట్టేది. సైతానుక్కూడా సిగ్గు కలిగించే నవ్వు. మనిషి అసహాయతను వ్యాపారం చేస్తే మానవత్వానికి కరువు వచ్చిందని అర్థం. సర్పంచ్ బావినుంచి తరిమివేయబడిన తర్వాత భగత్పూర్ వాసుల ఆశలు 5 కిలోమీటర్ల దూరంలోని పాత జీర్ణమైన బావిపై ఆధారపడ్డాయి. తీవ్రమైన ఎండలో నగ్నపాదాలతో నడిచే ప్రజలు. పాదాల్లో పుండ్లు పడ్డాయి. రక్తం కారుతోంది. కాని అడుగులు ఆగవు. ఆ పాత బావిపై వేలాది మంది గుంపు. చుట్టుపక్కల 5 గ్రామాల ప్రజలు అక్కడే సమావేశమయ్యారు. నీరు తక్కువ, దాహార్తులు ఎక్కువ. ఒక్కసారిగా అరుపులు. వెనక్కి తగ్గు. నిన్న కూడా నువ్వు 2 సార్లు నీరు నింపావు. ఇప్పుడు నా వంతు. నా తండ్రి ప్రాణాలు పోతున్నాయి. నన్ను నింపనివ్వు. గొడవ మొదలవుతుంది. మట్టికలు పగులుతాయి. లాఠీలు ఆడతాయి. ఒక వ్యక్తి తల పగిలిపోతుంది. అక్కడ నిలబడిన ప్రభుత్వ అధికారి ఏసీ కారు నుంచి దిగి ఆ తమాషాను దూరంగా చూస్తున్నాడు. చూస్తున్నావా శర్మాజీ? ఈ ప్రజలు జంతువులుగా మారిపోయారు. రిపోర్టులో రాసే, గ్రౌండ్ వాటర్ లేదు, ప్రాజెక్టు మూసేయ్, వెళదామిక్కడ్నుంచి. చాలా ఎండగా ఉంది. కారు ధూళి ఎగురవేస్తూ వెళ్ళిపోతుంది. వెనక మిగిలేది కేవలం దాహార్తులు మరియు వారి అసహాయత. ఇదే సమయంలో కథ భగత్పూర్లో నివసిస్తున్న 16 ఏళ్ల బాలుడు ఆర్యన్పైకి వెళుతుంది. అతని తల్లిదండ్రులు ఇటుక భట్టీలో కూలిపనిచేసి ఇల్లు నడుపుతున్నారు. గ్రామంలోని పిల్లలు ఆటలు, ఇతర విషయాల్లో సమయం గడిపితే ఆర్యన్ తన సొంత ప్రపంచంలో ఎక్కువ సమయం గడిపేవాడు. ఆర్యన్ ప్రపంచం అతని ఇంటి మూలలోని చిన్న వర్క్షాప్. అక్కడ అతను పాత మోటార్లు, బ్యాటరీలు, రకరకాల డబ్బాలు, సర్క్యూట్ బోర్డులు, మెషీన్ స్పేర్ పార్టులు, గేర్లు, బెల్టులు, క్లచ్ ప్లేట్లు మరియు ఇలాంటి ఎన్నో యంత్రభాగాలు సేకరించి ఉంచాడు. వాటితో ఆర్యన్ ఏదో ఒకటి తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచేమాడు. ఆర్యన్ అత్యంత తెలివైన, సృజనాత్మక మనసు కలిగిన బాలుడు. వివిధ వస్తువులతో జుగాడ్ ఆవిష్కరణలు చేసేవాడు. అందులో అతనికి చాలా ఆనందం. ఆర్యన్ ప్రతిభావంతుడు. అతని గది శాస్త్రవేత్త ల్యాబ్లా కనిపించేది.
ఆర్యన్ గ్రామస్థుల అవసరాలకు తగ్గట్టు జుగాడ్ యంత్రాలు తయారుచేసి వారి పనిని సులభం చేసేవాడు. గ్రామస్థులు ఆర్యన్ను జుగాడ్ మెకానిక్ అని పిలిచేవారు. ఆర్యన్ తండ్రి రామ్దీన్ ఇటుక భట్టీ నుంచి పని ముగించి వస్తాడు. అతని శరీరం అలసిపోయి ఉంటుంది. షర్ట్ చెమట ధూళితో నిండి ఉంటుంది. ఆర్యన్ బాబూ, నువ్వు మళ్ళీ ఈ కబాడ్లో పడి ఉన్నావు. వెళ్ళి అమ్మతో కలిసి నీరుతే. ఇప్పుడు బావిపై చాలా గుంపుంది. ఆర్యన్ ఒక సర్క్యూట్ బోర్డును సోల్డర్ చేస్తూ తల ఎత్తాడు. అతని కళ్లల్లో వింత మెరుపు, ఒక జిద్దు. బాబా, నీటి తేవడంతో దాహం తీరుతుందిగాని దాహం మాయమవ్వదు. నేనేదో తయారు చేస్తున్నాను, అది ఇక్కడే నీటిని సృష్టిస్తుంది. రామ్దీన్ నిరాశతో, బాబూ, నీ మాటలు నా అవగాహనకు మించినవి. ఈ యంత్రాలు మనకు నీటినివ్వవు. ఇవి ధనవంతుల ఆటలు. మనం గరీబులం. మన భాగ్యంలో దాహమే రాసి ఉంది. అప్పుడే ఆర్యన్ అమ్మ కుంటుతూ లోపలికి వస్తుంది. ఆమె పాదం నుంచి రక్తం కారుతోంది. గుంపులో దెబ్బ తగిలి పడిపోయి మట్టిక పగిలిపోయింది. ఖాళీ చేతులతో తిరిగి వచ్చింది. అంతా అయిపోయింది రామ్దీన్. ఇప్పుడు నీరు దొరకలేదు. వాళ్లు రాక్షసుల్లా కొట్టుకుంటున్నారు. ఆర్యన్ అమ్మ గాయపడిన పాదాలు చూస్తాడు. ఆ క్షణంలో అతని హృదయంలో ఒక నొప్పి పుడుతుంది. అది కన్నీళ్లలో కాకుండా సంకల్పంలో మారుతుంది. అతను ముష్టి బిగించాడు. ఆర్యన్ మనసులో, ఇక చాలు. ఇక భగవంతుడిమీద ఆధారపడి కూర్చోను. ఆకాశం నీటినివ్వకపోతే నేను గాలినుంచి నీటిని లాగేస్తాను. సంకల్పం తీసుకోవడం సులభం, కాని దాన్ని నెరవేర్చడం అంగారలపై నడవడంలాంటిది. ఆర్యన్ ఠానా తీసుకున్నాడు. తన చిన్న వర్క్షాప్లో రేయింబవళ్లు ఒకటి చేశాడు. ఆర్యన్ పుస్తకాలు, పాత వార్తాపత్రికల్లో శాస్త్రనియమాలు చదివేవాడు. కండెన్సేషన్, హ్యూమిడిటీ, ఎయిర్ ప్రెషర్. గ్రామ కబాడీ నుంచి పాత ఫ్రిడ్జ్ కంప్రెసర్, కొన్ని రాగి నల్లీలు, కాపర్ పైపులు కొన్నాడు. తన గుల్లక పగలగొట్టాడు. రోజులు వారాలుగా మారాయి. ఆర్యన్ నిద్రపోలేదు, సరిగ్గా తినలేదు. అతనొక యంత్రం తయారు చేస్తున్నాడు. వాయునీర్ సిద్ధాంతం. గాలిలోని తేమను లాగి నీటిగా మార్చడం. కాని ఇది అంత సులభం కాదు. మొదటి పరీక్ష. ఆర్యన్ యంత్రం ఆన్ చేశాడు. మోటార్ గర్గర శబ్దం. పూర్తి గ్రామం చూడడానికి వచ్చింది. సర్పంచ్ జగత్సింగ్ కూడా తన అనుచరులతో వచ్చాడు. సర్పంచ్ ఎగతాళిగా, అరే చూడండి, భగత్పూర్ చిన్న శాస్త్రవేత్త. ఏం చేస్తావురా బాలుడా? గాలినుంచి నీటి చేస్తావా? పిచ్చి పట్టింది తనికి. యంత్రం నడిచింది. కొంత గాలి వచ్చింది. కాని నీటి ఒక్కచుక్క కూడా లేదు. అదనంగా వైరింగ్ కాలిపోయి పొగవచ్చింది. ప్రజలు నవ్వసాగారు. సర్పంచ్ ఎగతాళిగా, పెద్ద ఇంజనీర్లు చెయ్యలేనిది నువ్వు చేస్తావా? నీ స్థాయిలో ఉండి పనిచేయి, అర్థమైందా? అరే వదిలే ఆర్యన్, ఎందుకు సమయం వృధా చేస్తున్నావు? వచ్చు మనతో బావికి, లేకపోతే అది కూడా దొరకదు. ఆర్యన్ కళ్లల్లో కన్నీళ్లు. కాని అతను ఓడిపోలేదు. రాత్రంతా కాలిన యంత్రం పక్కన కూర్చున్నాడు. ఎక్కడ తప్పు జరిగింది? గాలి చల్లబడుతోంది, కాని కండెన్స్ అవ్వడం లేదు. ఉపరితల విస్తీర్ణం తక్కువ. 2 నెలలు గడిచాయి. వేడి తన ఉచ్చస్థితిలో ఉంది. ఇప్పుడు 5 కిలోమీటర్ల బావినీరు కూడా ఎండిపోసాగింది. గ్రామస్థులు వలస వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ప్రజలు ఇళ్లు వదిలి వెళుతున్నారు. గ్రామం శూన్యమవుతోంది. ఆర్యన్కు ఇప్పుడు చివరి అవకాశం. అతని యంత్రం డిజైన్ మార్చాడు. ఈసారి రాగి కాయిల్స్ను ప్రత్యేకంగా వంచాడు మరియు గ్రామంలోని ఎండిపోయిన వేపచెట్ల ఆకులను ఉపయోగించాడు. ట్రాన్స్పిరేషన్ మిమిక్రీ, తేమను మరింత లాగడానికి. పాత కార్ రేడియేటర్ ఫ్యాన్ను గాలి లాగడానికి ఉపయోగించాడు. రాత్రి 3 గంటలు. పూర్తి గ్రామం నిరాశలో నిద్రిస్తోంది. కాని ఆర్యన్ మేల్కొని ఉన్నాడు. అతను యంత్రం స్విచ్ ఆన్ చేశాడు. గర్గర శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చింది. ఆర్యన్ నల్లీ చివర ఉంచిన స్టీల్ గ్లాస్ను జాగ్రత్తగా చూస్తున్నాడు. 10 నిమిషాలు, ఏమీ లేదు. 20 నిమిషాలు, ఏమీ లేదు. ఆర్యన్ హృదయం కూరుకపోసాగింది. శాస్త్రం ఓడిపోతుందా? సర్పంచ్ గెలుస్తాడా? ఈ ఆలోచనల మధ్య ఒక మధుర శబ్దం, టప్. ఆ శబ్దం ఆర్యన్ ముఖంపై చిరునవ్వు తెచ్చింది మరియు ఆశను విశ్వాసంగా మార్చింది. టప్. ఆర్యన్ చూశాడు. ఒక స్పష్టమైన, మెరిసే నీటి చుక్క గ్లాసులో పడింది. తర్వాత మరొకటి, మూడవది. చుక్కలు ధారగా మారాయి. ఆర్యన్ వణికితున్న చేతులతో గ్లాస్ తీసుకున్నాడు. అది చల్లగా, నిజమైన, స్వచ్ఛంగా. అతను గట్టిగా అరిచాడు, అరే ఇది నిజమే, చల్లగా ఉంది. అమ్మా, బాబా, త్వరగా రండి. తల్లిదండ్రులు వేగంగా లేచివచ్చారు. వారికి ఆశ్చర్యం కలిగింది. వారికి ఆర్యన్పై గర్వం కలిగింది. వాహ్ బాబూ, నువ్వు చేసి చూపించావు. మరుసటి ఉదయం సూర్యోదయానికి ముందే ఆర్యన్ ఇంటి బయట ప్రజల గుంపు. ఆర్యన్ తన యంత్రాన్ని ఒక బండిపై అమర్చి ఆవరణలో ఉంచాడు. యంత్రం నడుస్తోంది. పెద్ద ప్లాస్టిక్ డ్రమ్లో నీరు నిండుతోంది.
ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరో ఇది నిజంగా నీటిని పుట్టిస్తోందా? అప్పుడు సర్పంచ్ కూడా వచ్చాడు. గుంపును చీర్చుకుంటూ, తొలగండి, ఏ తమాషా ఇది? ఖచ్చితంగా ఎక్కడో నుంచి నీటిని దొంగతనం చేసి మనల్ని మోసం చేస్తున్నాడు. ఆర్యన్ ముందుకు వచ్చాడు. అతని కళ్లల్లో ఇప్పుడు భయం కాదు, ఆత్మవిశ్వాసం. ఇది దొంగతనం నీరు కాదు, కష్టం నీరు. ఇది శాస్త్రం యొక్క అద్భుతం. మీరు భూమి నీటిని ఆపవచ్చు, కాని గాలిని ఎలా బంధించగలరు? ఆర్యన్ గ్లాసు నింపి ముందుగా అమ్మకిచ్చాడు. సుమిత్ర వణుకుతున్న చేతులతో గ్లాసు పెదాలకు అదిమింది. అది నీరు కాదు, అమృతం. అమ్మ కళ్లనుంచి కన్నీళ్లు కారాయి. ఆర్యన్ను గట్టిగా హత్తుకుంది. గ్రామస్తులు, అద్భుతం, అద్భుతం. సర్పంచ్ ముఖం పాలిపోయింది. నీటిని అమ్మి ధనవంతుడయ్యాడు. ఇప్పుడు ఆర్యన్ గాలి నుంచి నీటిని సృష్టిస్తున్నాడు. గుంపు నుంచి వృద్ధ అమ్మ స్వరం, అరే దాదిమ్మా, ఈ నీరు మీ అందరికీ ఉచితం. ఎవరూ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేడు. సర్పంచ్ ముఖం వక్రంగా మారి అక్కడనుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ నీటిని తాగి దాహం తీర్చుకున్నారు. అందరి కళ్లల్లో సంతోష కన్నీళ్లు. అప్పుడు తండ్రి రామ్దీన్ ఆసక్తితో, కాని బాబూ, ఇంత నీటితో కొంతమంది దాహం మాత్రమే తీరుతుంది. అసలు సమస్య ఇంకా ఉంది. ఆర్యన్ ఆత్మవిశ్వాసంతో, కాదు బాబా, మనం కోరుకున్నంత నీటిని సృష్టించవచ్చు. కేవలం ఇలాంటి మరికొన్ని యంత్రాలు తయారు చెయ్యాలి. కాని ఆర్యన్ మాట్లాడుతూ ఒక్కసారిగా ఆగిపోయాడు. గ్రామస్తులు, కాని ఏమిటి ఆర్యన్, చెప్పు, ఏ సమస్య? ఆర్యన్ ఇబ్బందిగా, అంకల్, ఇలాంటి మరిన్ని యంత్రాలు తయారు చేయడానికి మరిన్ని సామగ్రి కావాలి. నా దగ్గర ఉన్నవి ఇందులోనే వాడేశాను. ఇప్పుడు డబ్బు కూడా లేవు. గుంపు నుంచి స్వరం, అరే, డబ్బుల గురించి నువ్వు ఆలోచించకు. ఎంత కావాలో చెప్పు. మేమంతా కొంచెం కొంచెం చందా సేకరించి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నీరు లేకుండా జీవితం లేదు. అయితే డబ్బులేం చేస్తాం? అందరూ ఏకగ్రీవంగా, అవును, మేమిస్తాం. ఆర్యన్ శరీరంలో విద్యుత్ ప్రవాహం పరుగెత్తింది. ప్రజలు చందా సేకరించడం మొదలుపెట్టారు. చూస్తుండగానే చాలా డబ్బు సేకరమైంది. ఆర్యన్ కొంతమందితో మార్కెట్కు వెళ్లి అవసరమైన యంత్రభాగాలు కొన్నాడు. ఆ రోజు భగత్పూర్ మార్కెట్ నుంచి భాగాలు మాత్రమే కొనలేదు, తమ స్వాతంత్ర్య ధర చెల్లించింది. మరికొన్ని వారాల్లో భగత్పూర్ శాంతగ్రామంలా కాకుండా యుద్ధస్థాయి ఫ్యాక్టరీలా కనిపించింది. రేయింబవళ్లు గట్టి శబ్దాలు, వెల్డింగ్ మెరుపులు మరియు ఆర్యన్ వర్క్షాప్లో యువకుల సమూహం, ఇవన్నీ కొత్త సూర్యోదయానికి సాక్ష్యం. అందరూ తమ చేతులతో తమ భాగ్యాన్ని మార్చుకుంటున్నారు. ఆర్యన్ ఇప్పుడు ఒంటరి కాదు. నిన్నటి వరకు తాష్ ఆడుకునే లేదా నిరాశలో కూర్చునే యువకులు ఇప్పుడు ఆర్యన్ అసిస్టెంట్లు. ఆర్యన్ వివరిస్తున్నాడు, ఈ కంప్రెసర్ను ఇక్కడ అమర్చండి, కండెన్సర్ కాయిల్స్ను గాలి ప్రవాహ దిశలో ఉంచండి. ఆర్యన్ తండ్రి రామ్దీన్ మరియు అమ్మ సుమిత్ర కూడా సహాయంలో ఉన్నారు. రామ్దీన్ ఇనుప ఫ్రేమ్లు కోస్తే, సుమిత్ర మరియు గ్రామస్త్రీలు నీమ్ ఆకులు, తడి జూట్ సంచులు ఏర్పాటు చేస్తారు, యంత్రాల తేమ గ్రహింత సామర్థ్యం పెంచడానికి. ఖచ్చితంగా 15 రోజుల తరువాత గ్రామం మధ్యలో ఎప్పుడో పంచాయతీ సమావేశాలు జరిగే చోటు ఇప్పుడు 10 వాయునీరు యంత్రాలు ఒక వరుసలో నిలబడ్డాయి. ఆర్యన్ మెయిన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే 10 మోటార్లు ఒకేసారి గర్గర మొదలుపెట్టాయి. ఇది శబ్దం కాదు, గ్రామ సంగీతం. సాయంత్రం కాగానే పెద్ద డ్రమ్లు నీటితో నిండిపోయాయి. ఇప్పుడు 5 కోసుల దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మట్టి కళ్ళు పగలడం లేదు, తలలు పగలడం లేదు. ఇప్పుడు ప్రజలు వరుసలో నిలబడి తమ వంతు కోసం వేచి ఉండి చిరునవ్వుతో నీటిని తీసుకువెళుతున్నారు. ఈ వార్త అడవి అగ్నిలా వ్యాపించింది. చుట్టుపక్కల 10 గ్రామాలకు చేరింది. భగత్పూర్ బాలుడు గాలి నుంచి గంగను దించాడు అని. ఈ వార్త ఆ ప్రభుత్వ కార్యాలయానికి కూడా చేరింది. అక్కడ శర్మాజీ మరియు అతని బాస్ కూర్చుని గ్రామస్తులను జంతువులు అని రిపోర్టు మూసేశారు. మీడియా వాహనాలు, ప్రభుత్వ జీపులు, పెద్ద ఇంజనీర్ల కాన్వాయ్ భగత్పూర్లో ప్రవేశించాయి. కారు నుంచి ఆ అధికారి దిగాడు. అతను చూశాడు, తాను ఎండిపోయిందని డిక్లేర్ చేసి ఫైల్ మూసేసిన గ్రామంలో ఇప్పుడు పిల్లలు నీటితో హోలీ ఆడుతున్నారు. సర్పంచ్ జగత్ సింగ్ ఒక మూల నిలబడి ఒంటరిగా ఉన్నాడు. అతని బావి నీటితో నిండి ఉంది, కాని అతని అహంకారంలా ఇప్పుడు ఎవరూ చూడడం లేదు. అధికారి ఆశ్చర్యంగా ఆర్యన్ యంత్రాన్ని చూశాడు. అతను ఆర్యన్ను అడిగాడు, ఇది అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్.
ఇంత తక్కువ సామగ్రితో, కబాడ్తో ఈ బాలుడు చేసి చూపించాడు. మేము కోట్ల ప్రాజెక్టుతో చెయ్యలేదు. అధికారి ఆశ్చర్యంగా, బాలుడా, నువ్విది ఎలా చేశావు? మా దగ్గర కోట్ల బడ్జెట్ ఉంది. పెద్ద డిగ్రీలు కలిగిన ఇంజనీర్లున్నారు. మేము నీటిని తేలేకపోయాం. నువ్వు కబాడ్తో ఎలా చేశావు? గుంపు నిశ్శబ్దం. అందరి చూపులు ఆర్యన్పై. ఆర్యన్ తన మురికి షర్ట్ ఝాడించి అధికారి కళ్లల్లోకి చూసి, సర్, తేడా బడ్జెట్ కాదు, ఉద్దేశం. మీకు కేవలం రిపోర్టు నింపాలి. నాకు నా తల్లిదండ్రుల దాహం తీర్చాలి. మనిషికి కోల్పోవడానికి ఏమీ మిగలనప్పుడు మరియు ముందు మరణం నిలబడినప్పుడు ఆవిష్కరణ ల్యాబ్లో కాకుండా అసహాయత గర్భం నుంచి జన్మిస్తుంది. అధికారికి సమాధానం లేదు. అతను సిగ్గుతో తల వంచుకుని నిలబడ్డాడు. ఇంజనీర్లు యంత్రాన్ని పరీక్షిస్తూ, సింపుల్ థర్మోడైనమిక్స్, మేమెందుకు ఆలోచించలేదు? సాయంత్రమైపోతోంది. సర్పంచ్ జగత్ సింగ్ ఒకప్పుడు తన ఇంటి చబుత్రాపై అహంకారంగా కూర్చునేవాడు. నెమ్మదిగా ఆర్యన్ దగ్గరికి వచ్చాడు. అతని చేతిలో ఖాళీ లోట. గుంపులో నిశ్శబ్దం. ప్రజలు కోపంగా అతన్ని చూస్తున్నారు. ఒకరు, అరే సర్పంచ్, ఇప్పుడెందుకు వచ్చావు? వెళ్ళి నీ బావినీరు తాగు, నీ నోట్లు లెక్కపెట్టు. సర్పంచ్ తల వంచుకున్నాడు. అతని కళ్లల్లో ఇప్పుడు దబంగ్ కాదు, పశ్చాత్తాపం. సర్పంచ్ వణుకుతున్న స్వరంలో, బాబూ ఆర్యన్, నా బావిలో నీరు చాలా ఉంది, కాని అది గొంతులోకి దిగడం లేదు. నన్ను క్షమించు. నా లోభం నన్ను అంధుణ్ణి చేసింది. ఈ పాపికి కూడా నీ యంత్రం అమృతం తాగనివ్వా? ఆర్యన్ ఒక్క క్షణం సర్పంచ్ను చూశాడు. పాత కసిని గుర్తు చేసుకున్నాడు. కాని తరువాత అమ్మవైపు చూశాడు. అమ్మ కళ్లతో సమ్మతి ఇచ్చింది. ఆర్యన్ యంత్రం నళ్ళీనుంచి తాజా నీటిని నింపి సర్పంచ్ వైపు చాపాడు. తాగండి అంకల్. ఈ యంత్రం గాలి నుంచి నీటిని సృష్టిస్తుంది. మరియు గాలి ఎవరితోనూ భేదభావం చూపదు. ప్రకృతి మనల్ని క్షమిస్తే మనం మనుషులంగా పగపట్టుకోవడమెందుకు? సర్పంచ్ నీటిని తాగి ఆర్యన్ పాదాలపై పడిపోయాడు. ఆ రోజు గ్రామం నుంచి ఎండ మాత్రమే కాదు, ద్వేషం కూడా మాయమైంది. భగత్పూర్ పిల్లలందరూ నీటి విలువ తెలుసుకున్నారు. నీటి ప్రతి చుక్కను జాగ్రత్తగా ఉపయోగించడం మొదలుపెట్టారు. ముందు మరిన్ని యంత్రాలు తయారు చేసి పొలాలను తడిపారు. వ్యవసాయానికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ఉపయోగించారు. పంటలకు అవసరమైనంత మాత్రమే నీరు. కొంతకాలం తర్వాత పొలాలు మళ్లీ హరితవనంగా మారాయి. ఖుషీ తిరిగి వచ్చింది. గ్రామం ముందుకంటే మరింత సంప్రసన్నంగా మారింది. భగత్పూర్ మారిపోయింది. ఆర్యన్ టెక్నాలజీని ప్రభుత్వం స్వీకరించి రాజస్థాన్ ఇతర ఎండిపోయిన ప్రాంతాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్యన్కు జాతీయ గౌరవం లభించింది. పెద్ద నగరాల నుంచి ఆఫర్లు వచ్చినా అతను గ్రామం వదలడానికి నిరాకరించాడు. అతను అక్కడే ఉండి ఒక ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించాడు. గ్రామంలోని ఏ బాలుడికి సామగ్రి లోపంతో తన ప్రతిభ కోల్పోకూడదని. స్నేహితులారా, ఆర్యన్ అవిరళ ప్రయత్నాల నుంచి మనకు ఈ బోధ లభించింది. సమస్యలు ఎంత పెద్దవైనా పరిష్కారం మన చుట్టూ ఉంటుంది. కేవలం ఫిర్యాదులు వదిలి ప్రయత్నించాలి. నిజమే చెప్పారు, అవసరం ఆవిష్కరణకు తల్లి, కాని మొండితనం ఆవిష్కరణకు ఆత్మ. ఆవిష్కరణ కేవలం శాస్త్రం కాదు, మానవ సంఘర్షణకు అత్యంత అందమైన సమాధానం.